మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు అమ్మా. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు. జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 726వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కవులు, కళాకారులు అందరూ పడవలసిన జాగ్రత్త గురించి చెబుతోంది తరంగం. మీ కవులంత వారలుపమింపగలేరు ధరాతలంబునందో కవి, కాని జీవితము నూగెడి కావడిగా నిరుంగరా. కాకమరేమి భాగ్యములు క్రమ్మిన వేళ సుఖైకలాల శాస్తోకత నాకమంటెదరు చూచుచునుండ బికారులౌదురే. ఎప్పుడు లోకంలోనండి మనం మామూలు జమీందారులు ఎవరైనా బతికి చెడితే చూడగలమేమో, ఎందుకంటే వాళ్ళ ఆ సంపాదనలు ఆ రకంగా ఉండే వాళ్ళ పట్ల ఎప్పుడు లోకంలో గౌరవాలు ఉండవు, ప్రేమ ఉండదు. గౌరవం పక్కనంటే ప్రేమ ఉండదు. పోతే పోయాడులే అన్నట్టుగా ఏదో అలా రకరకాలుగా సంపాదించాడు అలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏదో ఒక కళ చేతిలో ఉన్నవాడు, ఒక కళాకారుడు కనుక అతని జీవితంలో ఆర్థికంగా చితికిపోయి దెబ్బతిని ఎక్కడ పూలమ్ముకున్నాడో అక్కడే కట్టెలమ్ముకుంటే అతను కాదండి ఊళ్ళో వాళ్లే చూడలేరు. అది మన సమాజం. అందుకే సమాజం తరఫునే కవులకి కళాకారులకి హితవు చెబుతోంది సముద్రం. కాస్త 4 డబ్బులు వచ్చేసరికి సుఖైకలాల శాస్తోకత నాకమంటెతరు. ఏమిటా భోగాలు? ఇవేవో కొనేయడం, ఏవో అంటే ఆస్తులు కొంటే పర్వాలా, పోనీ ఓ స్థలం కొనుక్కోవచ్చు, ఓ పొలం కొనుక్కోవచ్చు, పండినా పండకపోయినా పర్వాలా. ఓ పొలం ఉందనుకోండి ఎప్పటికైనా ఉపయోగిస్తుంది. ఈవేళ అనేక రకాల స్థిరాస్తులు ఇబ్బందిలో పడుతున్న సందర్భంలో పొలమే మంచిదండి. ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా మన పల్లెటూరు మనం వెళ్ళిపోయి మన 2 ఎకరాలు మనమే దున్నుకుని బమ్మెర పోతన గారిలాగా 4 ఏవో ధాన్యపు గింజలు పండించుకుని తింటామమ్మా, మొగుడు వెళ్ళాం, ఏం పర్వాలేదు. ఆ 2 ఎకరాల పంట చాలు మనకి. అక్కడే ఓ గుడి చేసుకుంటాం, ఏం పర్వాలా, మన స్థలంలో మనమే, అంత గట్టు మీద. ఎప్పుడు భూమిని నమ్ముకున్నవాడు చెడిపోడండి. ఈ రకరకాల స్థిరాస్తి వ్యాపారాలు, షేర్ల వ్యాపారాలు ఇవన్నీ ఏం పనికొస్తాయి? పైగా ముఖ్యంగా చలనచిత్ర రంగంలో ఉన్న సోదరులు చాలామంది ఇబ్బంది పడిన విధానం చూస్తే నాకే బాధ వచ్చింది అసలు. అందుకే ఈ పద్యాలు వచ్చి అందరికీ సన్ స్ట్రోక్ చూసుకోండి మీరు, అందరికీ సన్ స్ట్రోక్, SUN కాదు SON. ఎందుకంటే ఈయనేదో నానా కష్టపష్టాలు పడి కింద నుంచి చాలా పైకి చిన్న చిన్న వేషాలు వేసి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని పైకి వచ్చేస్తాడు. వీడు కొడుకు ఒక్కసారి హీరో అవ్వాలంటాడు, వాడి కోసం వీడు సినిమా తీస్తాడు. ఆ సినిమా వీడు కొడుకు తప్ప ఎవరు చూడరు. అది ఈ రోజుల్లో అయితే ఇది విడుదలయ్యే వరకు సమస్య. ముందు విడుదలే సమస్య, విడుదల తర్వాత ఈయన అప్పుల నుంచి విడుదల అవ్వడం పెద్ద సమస్య. ఎందుకంటే ఏదో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు ఈ సినిమా తీసి చూడు కూడా ఓ సామెత అండి. సామాన్యంగా లేదు. ఇవాళ 1 కోటి 2 కోట్లలో కూడా సినిమా తీయడం సాధ్యమయ్యే విషయం కాదు. 10-15 కోట్లు దాటిపోతుంది. ఎక్కడి నుంచి పట్టాలి? ఏ ఒక్కరూ పెట్టలేరు, అప్పులు చేస్తారు. ఈ నటన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికి హాస్య నటులకు హీరో అవ్వాలని, హీరోకేమో సొంతంగా దర్శకత్వం వహించాలని, ఇంకేవో సినిమాలు సొంతంగా తీయాలని. ఈ సుఖంగా ఉన్నవాడు ఉండొచ్చు కదా, ఎందుకు ఈ సినిమా తీయడం? ఏదో బాగా నల్లధనం పెరిగిపోయిన వాళ్ళు చేస్తారట వ్యవహారాలు, నాకు తెలియదు కానీ పోనీ అదేదో పర్వాలా పోతుంది అనుకుని తీస్తారు. అసలు మామూలుగా ఉన్నవాళ్ళు చేయడం ఏమిటండి? ఇప్పుడు ఒక హాస్య నటుడు హీరో కాకపోతే నష్టం ఏమిటి? ఎంత హీరో అయినా హాస్య నటుడు ఆ సినిమాలో కూడా హాస్య నటుడుగానే చూస్తాడు. ఇది అజ్ఞానం, అనవసరంగా అవడం. ఇంకా అక్కడి నుంచి హాస్య నటుడు ఖాతాలు పోయాయి. ప్రజల్లో ఓ గుర్తింపు, ఓ గౌరవం మనకు ఉన్నప్పుడు ఆ చాలు కదండి ఆ పరిమితి. అలాగా ఇక్కడ ఒక మహాకవి జీవితాన్ని గురించే మాట్లాడుతుంది. ఇక్కడ కవులు కూడా చాలామంది పూర్వకాలంలో, ఇప్పుడు అసలు అంత ఆదరణే లేదు కాబట్టి ఆదరణ లేక చెడిపోయామనే కవులు ఎవరు లేరు. కవులందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటారు. ఎవడు కవిత్వాన్ని నమ్ముకుని నేను కవిత్వం రాసి పత్రికలకు పంపి వారిచ్చే డబ్బులతోనే నేను బతుకుతున్నా అనేవాడు ఎవడు లేడు. అసలు కవిత్వానికి ఆ యోగం లేదు. ఇంకేమైనా వ్యాసాలు రాసుకునేవాళ్ళు, మనస్తత్వ శాస్త్రాలు, విజ్ఞాన వ్యాసాలు రాసేవాళ్ళు ఉందేమో కానీ కవులకు ఎవరికి ఆ యోగం లేదు. కాబట్టి ఆ రకంగా చెడిపోయే అవకాశం కానీ సినిమా రంగంలో బాగా ఉంది వాళ్ళు. ఇది పూర్వం నాటకాల వాళ్ళు అలాగే ఉండేవారు. నాటకం చేసి నటుడు కాగానే ఓ బృందం పెట్టేవాడు, ఒక వ్యాను, ఓ 4-10 మంది నటులు, దాంతోపాటు మరో క్యాండిడేటు అన్నీ ఉండేవి. ఇంక మొత్తం ఆరిపోయేవాడు.
ఎందుకు చేయాలి ఆ పని? నటుడుగా హాయిగా ఆడుకుంటూ ఉంటే, ఆ రోజుల్లో ఎప్పుడో మేము అన్నది 40 ఏళ్ల క్రితమే ఒక్కొక్క నాటకానికి ఒక్కొక్కరికి 2,000 ఇచ్చేవారు. షణ్ముఖాంజనేయరాజు, ఆచంట వెంకటరత్నారాయణ లాంటి వాళ్ళకి ఆ రోజుల్లోనే 2,000 ఇచ్చేవారు. ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం మాట. ఇస్తేగానే వచ్చేవాడు కాదు. మరి అంత వాళ్ళు సుఖంగా ఉండొచ్చును కదా. ఉన్నారు కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది దెబ్బతిన్నారు. మరి ఏ కళాకారుడికైనా ఇది వర్తిస్తుంది. ఏదో భోగాలు, డబ్బులు రాగానే శుభ్రంగా పిండి వంటలు వండేయడం, 10 మందిని పిలిచి భోజనాలు పెట్టేయడం, హడావుడి చేసేయడం, తర్వాత ఏమో మళ్ళీ అప్పు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చూసి ఉండ బికారులు అవుతురే. ఈ మాట ఎందుకోసం చెబుతోందో ఇప్పుడు చెబుతోంది. కవి ఒక రసాత్మకమైన హృదయం కలిగిన వ్యక్తిగా, తరంగంగా మాట్లాడుతున్నానయ్యా. ఏ దృశ్యాలు నేను చూడలేను అంటే, కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందు దోగాడియున్, కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందు దోగాడియున్, భువి రాజుల్ తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా, భువి రాజుల్ తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా, అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్, అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్, కవిలోకంబునకొక్క పాఠమగు, కవిలోకంబునకొక్క పాఠమగు, భాగ్యంబుల్ భుజంగంబులౌ, భాగ్యంబుల్ భుజంగంబులౌ. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధినెదురెండ పొగడదండ, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత విజయమందెను గదా వెదురుగుడియా. కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి రత్నాంబరంబులే రాయడిచ్చు, తెనుంగు రంభగూడె తెనుంగు రాయ రాహుత్తుండు, కస్తూరికే రాజు ప్రస్తుతింతూ. బిలబిలాక్షులు దినిపోయే తిలలు పెసలు, బిల కృష్ణవేణమ్మగొనిపోయెనింత ఫలము, బిలబిలాక్షులు దినిపోయ తిలలు పెసలు, ఎట్లు చెల్లింతు టంకంబులు 700, ఎట్లు చెల్లింతు టంకంబులు 700. ఆంధ్రనైషధకర్త అంఘ్రియుగ్మమున తగిలియున్నది గదా. నైషధం రాసిన వాడి కాళ్ళకి సంకెళ్ళేశారండి. వీరభద్రారెడ్డి పక్కన కూర్చుని బంగారు పళ్ళెంలో భోజనం చేసినటువంటి మహాకవికి చేతులకి వెదురు కూడా పెట్టారండి. అంటే వెదురుది ఇలాగ స్తంభంలా ఉంటుందండి. అది దాన్ని ఇలా చేతుల మీద పెట్టి మొయ్యమంటామండి. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధిని ఎదురెండ పొగడదండ. గౌరవించినప్పుడు మల్లెపూల దండలు, చామంతి పూల దండలు వేశారండి. తర్వాత ముళ్ళు ఉండే పొగడ పూల దండలు పట్టుకొచ్చి వేశారండి. ఎర్రటి ఎండలో శ్రీనాథుడిని నడిపించి వెనకాల కొట్టారని కూడా చరిత్రలో ఉందండి. సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా, నగరివాకిట నుండు నల్లగుండు. సాహిత్యంలో సార్వభౌముడు లాంటి మహానుభావుడు భుజాల మీద నగరం వాకిట ప్రహారీ గోడల మీద పెట్టే నల్ల ఇనుపగుళ్ళు పెట్టారండి పట్టుకొచ్చి మొయ్యమని. ఇది రాజులు, ఇది రాజకీయం. రాజులు మత్తులు వారి సేవ నరకప్రయం, వారిచ్చు అంభోజక్షి చతురంతయాన తురగీ భూషాదులు, ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్షజాలు, పరితృప్తింజందిత జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామముదయతో శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామముదయతో శ్రీకాళహస్తీశ్వర. ఊరూరం ఎనులెల్ల భిక్షమిడరు, ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము విధులెందురు కదో, సీతామృత స్వచ్ఛవాహ్పూరంబు ఎరుల వారదో, తపస్సులన్ బ్రవంగ నివోపవు చేరన్ బోవుదురేల, రాజుల జనుల్ శ్రీకాళహస్తీ ఈశ్వర అని వీళ్ళ గురించే, వాళ్ళ జీవితాల గురించే ఏడిచాడండి మహాకవి ధూర్జటి. లోకంలో కళాకారులు దుఃఖాలు పడితే లోకులు చూడలేరండి. అలా వెలిగిపోయాడు తెర మీద. ఈవేళ అలా అయిపోయాడు. చాలామంది పడ్డారండి. చలనచిత్ర రంగంలో ఒకప్పుడు వెలిగిపోయిన ప్రముఖుల భార్యలకి ఈవేళ ప్రభుత్వాలు పింఛన్లు పంపుతున్న సందర్భాలు ఉన్నాయండి. వారు బతుకుండగానే నానా కష్టాలు పడ్డారండి. దీనికి సాగర ఘోష ఏమంటోంది, సముద్రం ఏమంటోందంటే, ప్రభుత్వాలు ఇతరులు ఎంత కారణమో ఆ వ్యక్తి కూడా అంత కారణం. ఆయనకి జీవితం పట్ల జాగ్రత్త లేదా? ఆ మాత్రం తెలియదా? కవి ఎన్నో జీవితాలను సృష్టిస్తాడు.
నటుడు ఎన్నో పాత్రలు నటిస్తాడు, ఏదైనా ఒకటేగా. ఇంకా నటించిన వాడికి ఎక్కువ అనుభూతి ఉంటుంది సృష్టించిన వాడికంటే. అంచేత ఒక కవి కానీ ఒక నటుడు కానీ జీవితంలో దెబ్బతినే అవకాశం లేదండి, ఏమాత్రం తెలివితేటలు ఉపయోగించిన. దానికి ఎవరో తొక్కేశారన్నాం, ఎవరో రానియలేదన్నాం, పుల్లన్నాం, పుష్ అన్నాం, అనవసరం అండి ఇవన్నీ. మనమే చేసుకున్నాం మన జీవితాన్ని. ఒక నటుడే ఉన్నాడు, ఆయన బాగా సంపాదించాడు, హాస్య నటుడు. ఏదో సినిమాకి ఏదో ఆ లెక్కలు నాకు తెలియదు, 5 లక్షలు 10 లక్షలు ఏదో ఇస్తారు, నాకు సరిగ్గా తెలియదు, పోనీ ఇవ్వనేయండి. ఏడాది పొడుగునా సినిమాలు ఉంటాయి నటులకి. వీళ్ళకి హాస్య నటులు ముఖ్యంగా ఈవేళ 30-40 మంది ఉన్నారు రంగాలు. ఏడాది పొడుగునా ఉంటాయి, ప్రతి సినిమాలో ఉంటారు. నెలకు ఒక్క సినిమా చేసిన నెలకి సంవత్సరానికి 60 లక్షలు వచ్చేసి జాగ్రత్త చేసుకోవచ్చు. అబ్బాయి ఉన్నాడు నిజమే, వాడు సినిమా తీయనా అన్న, నేను తీయనని చెప్పేది ఏం చేస్తాడు? నేను తీయను. ఏ సినిమా తీయడం ఏంటి, ఏం పని? నువ్వు హీరో కావడానికి నేను సినిమా తీయడం, ఆ మాత్రానికి నేనే అవుతానుగా, ఆ హీరోయిన్ నడుము మీద చేయదో నేనే వేస్తాను రా సన్నాసి, నువ్వు వేసేదేంటి నా డబ్బులతోటి అని తండ్రి మాట్లాడితే వాడు ఊరుకోడండి. ఊరుకోకపోతే ఊరేగుతాడు మనకంటట. ఈ ధైర్యం ఉండాలి. కానీ ఎందుకు ఉండదు అంటే ఈ తండ్రులు రకరకాల వ్యసనాల పాలవ్వడం, బలహీనతలు ఉండడం ఆ పిల్లలు చూశారు. వాళ్ళు బ్లాక్మెయిలింగ్, బెదిరిస్తారు. అంచేది ఎక్కడ తేడా వచ్చింది? వ్యక్తిలో తేడా వచ్చింది. కళాకారుడు అయితే వ్యసనాలు పాలవ్వాలా? మన చిన్నప్పుడు నాటకాలు వాళ్ళ గురించి అనుకునేవారు, అందుకే మమ్మల్ని ఎవరిని నాటకాల్లో చేరనిచ్చేవారు కాదు. నేను ఏదో మా అన్నయ్య చెబితే 3-4 నాటకాల్లో వికర్ణుడు పాత్ర వేసా భారతంలో, కురుక్షేత్రంలో. మా నాన్నగారు నాకు 4 ఉత్తరాలు రాశారు, మానేస్తావా లేదా అని. మానేస్తావా లేదా? నేను వేసిందే చిన్న పాత్ర, నాకు ఇచ్చింది ఏమీ లేదు, దానివల్ల నేను పెరిగేది ఏం లేదు, నాకు నటుడయ్యే ఉద్దేశము లేదు. కానీ ఆయనకు భయం పట్టుకుంది, వద్దురా నాటకాలు వద్దు. ఒక కళ పట్ల మనకు సరదాగా ఉంటుంది, ఏదో పద్యాలు పాడాలని వేసేయాలి, ఆ 4 రూపాయలు జాగ్రత్త చేసుకోవాలి. పోనీ జాగ్రత్త చేసుకోకపోయినా పర్వాలేదు, సొంత సొమ్ములు పోకుండా ఉంటే చాలు, మన ఉద్యోగం మనం ప్రధానంగా చేసుకోవాలి. అందుకే నాటకాల కోసం సినిమాల కోసం చేసే ఉద్యోగం మానేస్తామా? శుభ్రంగా దేశంలోనూ విదేశాల్లోనూ ఉద్యోగాలు చేసుకునేటువంటి ప్రముఖ నటులు, గాయకులు, రచయితలు, వీళ్ళ కుమారులు మానేసి సినిమాలు తీసి ఇప్పటికీ పెద్దవాళ్ళకి పెద్ద గుదిబండల్లా మిగిలారండి, పెద్ద గుదిబండల్లా మిగిలారు. కొడుకుల దోషం కొడుకులది, అయితే తండ్రుల దోషం ఏంటంటే ప్రధానం గట్టిగా చెప్పలేని తనం. ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనలో వ్యసనాలు ఉన్నాయి, మనలో బలహీనతలు ఉన్నాయి. అవి లేకుండా చూసుకుంటే చెప్పగలమే. ఇప్పుడు లోపం ఎవరిదండి? అందుకే సముద్రం ఉంటుంది. కవిరాజులు కనకాభిషేకముల భోగం బంధుదోగాడియున్. కనకాభిషేకాలు కవిరాజులకి కళాకారులకి జరిగితే వెండి కిరీటాలు, బంగారు కిరీటాలు పెడుతుంటే, పెద్ద పెద్ద వీణలు, మృదంగాలు బహుమతులుగా ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందయ్యా. కళకు గౌరవం దక్కిందని. తప్పేం లేదు, బాగుందమ్మా, మంచి మాట. మరింతమంది తయారవుతారు. కళలే కదా లోకాన్ని ఎప్పుడైనా శాంతిమయంగా ఉంచేది. కళ వల్ల సాధ్యం అవుతుందయ్యా, కత్తుల వల్ల ఎలా సాధ్యం అవుతుంది శాంతి? కత్తుల వల్ల పాడైపోయిన ప్రపంచానికి కళ ఒక్కటే కదండి సమాధానం. అందుకని కళాకారులు పెరుగుతున్నారు, వాళ్ళ గౌరవాలు జరుగుతున్నాయంటే నాకు ఆనందంగా ఉంటుందయ్యా. కానీ ఎంత మాయకులయ్యా మీ కవులు! భూమి రాజులు తమ బుద్ధి మార్చుకొని సొమ్ములు కోరి బాధింపగా. ఈ రాజులు, ఈ రాజకీయ నాయకులు చేసే సన్మానాలు, గౌరవాలు శాశ్వతమా? ఇవాళ మనకు ఒక 5 లక్షలు ఇచ్చి సన్మానం చేసిన వాడు రేపు పొద్దున్న వాళ్ళ మనవరాలు పెళ్ళని చెప్పి మనం రమ్మంటాడు. పెళ్ళికి కాదు ఇంక దేనికో రమ్మంటాడు. మీరు ఇక్కడ కూర్చొని వ్యాఖ్యానాలు చేయండి అంటాడు. మన కర్మ కాలిపోలా. వీడు మనవరాలు ఏమైనా సీతాదేవా? నాకు అర్థం కాదు, రుక్మిణీదేవా? మనం ఎందుకు వెళ్ళి వ్యాఖ్యానాలు చేయాలి? భగవంతుడి గురించి మాట్లాడిన నాలికతో దోపిడీదారుల గురించి ఎలా మాట్లాడతామండి? వాళ్ళ సంతానాన్ని గురించి అనవసరం మనకది. మనం వెళ్ళాం, మొహమ్మకి చెప్పలేకపోతే మరోలో చెబుతాం, వెళ్ళాం. కర్మకాలి వెళ్లాల్సి వచ్చినా అత్యంతలేసి ఆదరేసుకుని వచ్చేస్తాం. పాపాత్మలను ఆశీర్వదించడంలో కూడా తప్పు లేదు కాబట్టి. పద్యాలు పాడం, ఉపన్యాసాలు ఇవ్వం, ఉపదేశాలు అసలే ఇవ్వం. అడుగు పెట్టడమే అనవసరం. వీళ్ళెవరూ మనని కాపాడలేరు. మన నిజాయితీ మనని కాపాడుతుంది, మన జాగ్రత్త మనని కాపాడుతుంది, మన పొదుపు మనని కాపాడుతుంది. మనల్ని సన్మానించుకోవడం వాళ్ళ అదృష్టం. వాళ్ళ పాపాల్లో కొన్ని పోతాయేమో నాకు తెలియదు. వాళ్ళ ఆశ్రయం పొందడం అంటే మనం పాపాన్ని తెచ్చుకోవడమే. కవులు నేర్చుకోవాలి. భాగ్యం ఎప్పుడు భుజంగం, ఐశ్వర్యం అనేది పడగ నీడ, పాము పడగ నీడ. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కవి సొంతంగా సంపాదించుకున్న ఆస్తులైనా సరే ఇవి నావి కాదనే భావంతోనే ఉండాలి. ఏదో నేను కళాకారుణ్ణై అనవసరంగా డబ్బులు పాడు చేశాను అని నా పిల్లలు అనుకోకుండా, ఏదో నా తండ్రి ఇచ్చింది వాళ్ళకి ఇవ్వడం, లేదు పోనీ తండ్రి ఇవ్వకపోయినా నేను ఇవ్వడం, లేదు తండ్రి ఇచ్చిన దానికి రెట్టింపు ఇవ్వడం చేస్తే చాలా ఆనందిస్తారు పిల్లలు. మా నాన్నగారు ఆ కళలో ఉండి ఏదో మా ఆస్తి పాడు చేయకపోగా మాకే ఇంత ఇచ్చారండి, వారి వల్ల మేము సుఖంగా ఉన్నాం అనుకుంటారు. చాలు, మనకది చాలు. ఏముందండి పద్యాలు పాడు చేశారంటే ఇంకేమిటి?
జీవితాన్ని నడిపించుకోవడం మనకు తెలియనప్పుడు అండి ఎన్ని విద్యలు మనలో ఉన్నా దండగేనండి, నేను బాగా పాడతానండి ఆడతానండి, అనవసరం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ఇంకొకరి జీవితాలకి సందేశాలు ఇచ్చే అధికారం మనకి లేదండి. విడిపోయిన దంపతులకి రేపొద్దున కూతురుని కొడుకుని కూడా కాపురాల్లో తగాదాలు వస్తే వీళ్ళు 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళని కలిసి ఉండమని చెప్పలేరండి. ఎలా చెబుతారు? ఏం మొహం పెట్టుకుని మీరే కలిసి ఉండలేదే. భూమి రాజులు తాము బుద్ధి మార్చుకుని సొమ్ములు కోరి బాధింపగా అవసానమున కష్ట నష్టముల పాలై ఏడ్పించరు. వాళ్ళు ఏడిచారు, మన ఏడిపించారా? నిజంగా శ్రీనాథుడు చేసిన పని అంతేనండి. ఆయన ఏడిచాడు, మన ఏడిపించాడు. ఓ పక్క చూస్తే అయ్యో మహాకవికి కష్టాలు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం తప్పెలా అవుతుందండి? పనుగట్టమన్నారని. ఎందుకంటే ఈ మహానుభావుడు తగ్గిపోయినప్పుడు కూడా పోనీ ఏదో బ్రాహ్మణ కదా ఓ పాకలో ఉందాం, ఏదో ఇంత వండుకుందాం తిందాం, భార్య బతుకుంది ఏదో తిందాం పర్వాలేదు అనుకోకుండా 70 ఎకరాలు తీసుకుని సాగు చేసేట ఏమనాలి దీన్ని అంటే? భోగాలకు అలవాటు పడ్డాడు కాబట్టి అంత భోగం మళ్ళీ పొందడం కోసం ఆ వ్యవసాయం కూడా 70 ఎకరాల బ్రాహ్మణ వ్యవసాయం. వెనకడికి ఎవరో అన్నట్టు బ్రాహ్మణ వ్యవసాయం చేస్తావా పల్లకి మోస్తావా అంటే, పల్లకి మోస్తే కొంచెం కుదుపది ఉంటుంది, బ్రాహ్మణ వ్యవసాయం అని ఏం పని చేసామా లేదా పట్టించుకోరు, శుభ్రంగా మేసి ఇచ్చానట. నిజానికి పూర్వం కులాచారాలు ఇప్పుడు లేకపోయినా మన మనోధర్మాన్ని బట్టైనా ఏ వృత్తి మనకి సరిపోతుంది, ఏ వృత్తి సరిపడదని 40 ఏళ్ల నాటికైనా తెలుసుకోవాలి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఒక క్షణం విరామంలో మీరు దేనికి సరిపోతారో ఆలోచించుకోండి. 40 ఏళ్ల జీవితం పరిపక్వత, ఇంక బాల్యం కాదు యవ్వనం కాదు, అయింది, ప్రౌఢ వయస్సులో గడుతున్నాం. అప్పటికో నిర్ణయానికి రావాలి. ఇంకా అప్పుడేదో వ్యాపారాలు చేసి వ్యవహారాలు చేసి మనం నిజంగా వ్యాపారపు తెలివేనా? తెలివి ఉంటే చేద్దాం. అంతేగాని ఔదార్యం ఉన్నవాడు వ్యాపారాలు చేయకూడదు. మరీ ఔదార్యం పనికిరాదు. 10 రూపాయలు దానం ఇవ్వాలనిపిస్తే రూపాయితో సరిపెట్టుకోగలిగిన వాడే వ్యాపారం చేయాలి. అందరూ పట్టుకెళ్ళిపోతారు. సంగీతం వలన బేరసారములుడిగానే అందుకే అన్నారు. ఒక షావుకారు గారికి సంగీతం అంటే ఇష్టంట. ఆయన ఏదో కిరాణం కొట్టు పెట్టాడు. అందులో కందిపప్పు మినపప్పుతో పాటు ఏవో చాక్లెట్లు బిళ్ళలు బిస్కెట్లు కూడా ఉంటాయిగా. సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు ఈయనకి పాటలు అంటే ఇష్టం కాబట్టి ఓ 3-4 వచ్చేవాళ్ళు రాగాలు పడకుండా బెడహరేద్దామా ఆనంద భైరవి బాగుంటుంది కాదు, ఆంధ్ర సింధు భైరవి అండి ఇవి చెప్తే దీనికి అర్థమే ఉంది. ఇక్కడ బేరాలు అయిపోయాయి. ఆయన ఏదో రాగం పాడడం, ఈయన ఏదో తాళం వేయడం, ఈయన కూడా పాడడం, మీరు పాడించండి నిజంగా అని వీడు అంటుంటేనే ఆ డబ్బా మొత్తం తీసి 2 చాక్లెట్లు అవిలేయడం, 2 బిస్కెట్లు అవిలేయడం, పైగా ఇందుకు టీ పట్టుకురమ్మన్నాం. ఇదో శ్రమ ఇంట్లో ఆడాళ్ళకి. ఈయనేమో ఈ పాటల మీద మోజు వాళ్ళు వాళ్ళని ఏం అనుకోపడం. చివరికి ఎవరో బేరాలు వస్తే కూడాను ఉండవమ్మా పాట మధ్యలో కలిసేపడు. ఎందుకుంటాడంటే పక్కనే కిరాణం కొట్టింది వెళ్ళిపోయాడు. అందువల్ల వచ్చింది సామెత సంగీతము వలన బేరసారములుడిగన్. అందుకని అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్పించడం. నిజమే మీ కష్టాలు వచ్చాయి, కానీ మీ వల్ల వచ్చాయి, మీ తెలివి తక్కువ వల్ల వచ్చాయి. ఎందుకు ఇప్పుడు జాలిపడాలి ప్రజలు? కానీ మరి ఆ శ్రీనాథుడు రాసి ఆ సమయంలో కూడా ఆలిన పద్యాలు దివిజ కవివరు గుండిజలు దిగ్గుర నగ అరుగుచున్న ఆడు శ్రీనాథుడు అమరపురికి అని ఒక్కోసారి ఆత్మాభిమానంతో మాట్లాడిన మాటలు చూస్తే ఆ కష్టాలకు మనం చెల్లించిపోతామండి. అయ్యో అయ్యో అంటాం. అయ్యో అంటాం ఏం చేయలేం. ఇవి మన జీవితానికి మనం పాఠాలుగా నేర్చుకోవాలి. శ్రీనాథుడు కవిత్వంతో పాటుగా శ్రీనాథుడు కష్టాలని మన కళలో మనం మిగలాలి, జీవితంలో మనం నెగ్గాలి ఖచ్చితంగా. ఈ కళలన్నీ జీవితంలో నెగ్గేలా చేయడానికేగా. ఎందుకు ఆ సినిమాలన్నీ ఎందుకు, నాటకాలన్నీ ఎందుకు, కావ్యాలన్నీ ఎందుకు, ఈ ప్రవచనాలన్నీ ఎందుకు? ఒకసారి ఆలోచించండి. సమాజంలో నిరాశ నిస్పృహల్లో ఉండే వాళ్ళకి ఒక దారి చూపించడానికే కదండి మా ప్రవచనాలన్నీ. మరి మా జీవితంలో మేమే దారి చూపించుకోలేకపోతే, మా జీవితాలు మేమే నాశనం చేసేసుకుంటే మీకేం దారి చెబుతామండి? ఆ తెలివితేటలు మా జీవితాల్లో కూడా మాకు ఉండాలి కదా. పోనీ మా ప్రమేయం లేకుండా ఏదైనా జరిగితే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అయ్యో పిల్లలు చేశారే ఎదిగారు నేనేం చేయనని తప్పుకోవచ్చు. నేను తప్పు చేస్తే నన్ను అడిగితే నేను చెప్పాల్సిందే కదా. అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్పించుటల్ కవిలోకంబునకొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులవు. అందరూ కళాకారులు నేర్చుకోవాలి. భాగ్యం ఎప్పుడు భుజంగం లాంటిది. జీవితంలో మనకు ఉండే అవకాశాలు ఎప్పుడు ఇలా ఉంటాయని, ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకు అనుకుంటాం? విధిలానాటిక వ్రాయు వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కాకరకాయలున్ గలిపి వ్యాఖ్యానించుకోవచ్చు. మొహమాటం లేకుండా చెబుతున్నాడు సాగర ఘోష కవి. అతని లక్షణం అదే కాబట్టి. విధిలాటిక వ్రాయు వ్రాతలకు మీ స్వేచ్ఛానువాదములున్ కథలున్ కాకరకాయలున్ గలిపి వ్యాఖ్యానించుకుంచు. ఎప్పుడూ విధి వక్రించిన తిట్టిపోసెదురు పృథ్వీఖండమందందరిన్. ఎప్పుడు విధి వక్రించిన తిట్టిపోచెదరు పృథ్వీఖండమందందరిన్. వ్యధలున్గాక సుధల్వరించునే ధన వ్యామోహ సంపన్నులన్. వ్యధలున్గాక సుధల్వరించునే ధన వ్యామోహ సంపన్నులన్. ప్రతి మనిషికి జన్మాంతరమైనటువంటి కర్మఫలం ప్రకారం ఆయుర్దాయం ఒకటి, ఐశ్వర్యం ఒకటి, ముఖ్యంగా వివాహం ఒకటి, సుమారుగా 3-4 విషయాలు నిర్ణయింపబడి ఉంటాయండి.
జాతకం ప్రకారం ప్రధానంగా జరిగేవి అవి అవి ఆయన అనుభవించాలి. అందుకోసమే ఈ జన్మెత్తాడు. కాబట్టి ఏ నక్షత్రంలో పుడితే ఏ రాశి చక్రం ప్రకారం ఈ పరిణామాలన్నీ జరుగుతాయో ఆ రాశి చక్రంలోనే ఆ నక్షత్రంలో ఆయనే పుడతాడు. అలా పుట్టడం అనేది జీవుడు సంకల్పమే, దేవుడు సంకల్పం కాదు. దేవుడు సంకల్పాలు చేయడు. సంకల్పాలు చేసేవాడు జీవుడు అంటారు. సంకల్పానికి అతీతులైన వాడు దేవుడు అంటారు. దేవుడు ఏర్పాటు చేసింది వ్యవస్థ. ఒక పండు ఎదుగుతుందా లేదా, ఒక కాయ పండుతుందా లేదా, అది ఆ పండు దశ కాయ దశ నిర్ణయిస్తుంది. పోసిన నీరు నిర్ణయించదు. పోసిన నీరు పోసేవాడు చెట్టు అంతటికే అందాలనే పోస్తారు. ఓ కాయ అందుకుంటుంది, ఓ కాయ అందుకోలేకపోతుంది. ఒకటి చిగురేస్తుంది, ఒకటేమో అక్కడికే పొగరెక్కి పడిపోతుంది. ఒక కొమ్మ ఎదుగుతుంది, ఒక కొమ్మ విరుగుతుంది. ఒక ఆకు కాస్త ఎదుగుతుంది, పండబారుతుంది, ఒక్కొక్క ఆకు ఎండబారుతుంది. దానికి నేను చెట్టు ఏం చేస్తుందండి? అది అంతవరకు వెళ్ళలేదు, అందలేదు, లేదా అది అందుకోలేదు. దాన్ని ఎవడో రాయేసి కొట్టాడు, నీరేం చేస్తుంది? అక్కడ పడింది నీరు, పోసినవాడు పోసాడు, నీరు అక్కడ ఉంది, అది పైకి వస్తుంది. అది అందేలోగానే ఇది రాలిపోతే. అందుకే భగవంతుడు అందరికీ నీరు లాంటివాడు, నీరు పోస్తాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి కదా. ఆ తెలివితేటలు మనకు ఉండాలి. అందుకే ఇదే భగవంతుడు పోసే నీరే విధి లాలాటిక వ్రాయు వ్రాత. ఏదో ఓ రాత రాసిందంటారు, మంచిదే. దానికి మనం స్వేచ్ఛానువాదాలు, కథలు, కాకరకాయలు కలపకూడదండి. అంటే ఏమిటి? లాలాటికి వ్రాసిన వ్రాతకి కథల కాకరకాయలు అంటే ఒక వ్యాపారంలో ఒకడు దెబ్బతిన్నాడు అనుకోండి. ఏమయ్యా నీకేదో అచ్చిరాదని చెప్పారు కదా, వ్యాపారం ఎందుకు చేసావంటే, ఇది మా చిన్నతనంలో ఒక ఆయన వచ్చి నాకు చెప్పాడండి, నీకు అలా చేస్తేనే నీకు కలిసి వస్తుంది. ఇది ఎంత సొంత వ్యాఖ్యానం, ఇది ఎవడు చెప్పరా. వీడికి ఏదో చెయ్యాలని ఉంది, దానికి వీడు వ్యాఖ్యానం చేసుకుంటాడు. ఒకడేదో అక్రమంగా రెండో పెళ్లి చేసుకుందాం చాటుగా అని చూశాడు. వాడికి తెలిసిన స్నేహితులు చెప్తారు, గొడవలు అయితే కొంపలు అంటుకుంటాయి. ఎందుకంటేను నీకు తెలియదు, మా తాతగారికి 3 భార్యలు ఉన్నారు, నాకు అదే అని జాతకం చెప్పారు. ఇది వీడి స్వేచ్ఛానువాదం. అలా చెప్పలేదు, అబద్ధం. వీడి చేసుకునే పెళ్లిని సమర్థించుకోవడానికి ఇలా చెబుతున్నాడు. తనకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిని ఎవడో ప్రేమిస్తాడు. వద్దురా అని కొంతమంది చెబుతారు, అనేక కారణాల వల్ల. వీడు ఎవరినో ఉదాహరణగా చెబుతాడు. ఇదే స్వేచ్ఛానువాదం. అంటే మనకి ఇష్టమైంది కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తున్నాం మనం. ఏది ఎలాగైనా వ్యాఖ్యానం చేయొచ్చండి. మనకి సరైన కథ, మనకి నిష్కల్మష హృదయంతో మనం అర్థం చేసుకోకపోతే ఎలాగైనా వ్యాఖ్యానం చేయొచ్చు. అంచేత జాతకాలకు కూడా మనం సరైన వ్యాఖ్యానం అంటే బాధ్యతాయుతంగా ఆలోచించాలి. జాతకం పట్ల స్పష్టంగా ఏమయ్యా నీకు ఇది పనికిరాదు అని చెబుతుంటే ఆయన చూద్దామండి అంటే ఇంకొక రకంగా కొంచెం పక్క నుంచి ఏదో అవకాశం ఉందని, పక్క అవకాశం కోసం ఎందుకు చూస్తున్నావు? పెట్టుడు ముహూర్తం లాగా. ముహూర్తం లేనప్పుడు పెళ్ళే మానేయాలి. పెట్టుడు ముహూర్తం ఏంటి? పెట్టుడు ముహూర్తాలు సృష్టించిన తర్వాత పెళ్ళెందుకు? కూర్చుని కాపురం మొదలెట్టరాదా? కేసర పూజ చేసి ఎవరు వద్దన్నారు? మళ్ళీ ముహూర్తం ఒకటి కావాలా? అదేమో ముహూర్తానికి మన కుదరగా పెట్టుడు ముహూర్తం. అదేమిటిది? ఇంక పెట్టుడు ముహూర్తం అంటే మనమే పెట్టుకోవచ్చు, ఆయన ఎందుకు? ఇదే స్వేచ్ఛానువాదం. దానికి కథలు కాకరకాయలు కలిపేసుకుని నాకు ఇప్పుడు ఒక ఆయన ఒక పుస్తకంలో చెప్పారండి, విజయానికి 3 మెట్లు అనే పుస్తకంలో నీకు ఆసక్తి అయిన ఉన్నటువంటి పని ఎంతమంది చెప్పినా సరే మానద్దు, చేయమన్నాడండి. ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది అసలు? వీడికి అది బాగా చెయ్యాలని ఉంది. ఆ పుస్తకంలో ఆయన చెప్పింది నీకు ఎక్కువ, ఓ పక్క ఈయన పెద్దవాళ్ళందరూ వద్దని చెబుతుంటే. ఎందుకంటే ఈయన బాగా ఆసక్తి ఉంది కాబట్టి ఆ రకరకాల ఇంకా ఎక్కడ లేని వ్యాసభారతాలు, వాల్మీకి రామాయణాలు చదివేసేసి ఉదాహరణ పట్టుకొచ్చేస్తారండి. అవి ఎలాగో చదవలేడు కాబట్టి ఆధునికంగా మనస్తత్వాలు, మెట్లో, పుట్లో 4 పుస్తకాలు ఉంటాయి. కుట్లో విజయానికి 6 మెట్లు, విరిగిన కానికి 6 కుట్లు అంటాను. ఆ పుస్తకాలు చదివేసి పట్టుకొచ్చేస్తాడు. ఆ పుస్తకాల్లో వాళ్ళని తప్పు పట్టక్కల. వాళ్ళు ఎలా రాస్తారు? వీడిని దృష్టిలో పెట్టుకుని వాడు రాయరు. వీడిని ఎవడో దృష్టిలో పెట్టుకుని వాడు రాయడు. వాడి ప్రయోజనాలు వాడుకున్నాయి. అది ఆ పద్ధతిలో కాకుండా అందులో వీడికి నచ్చిన పాయింట్ తీసుకుంటాడు. ఇదే స్వేచ్ఛానువాదం. కథలు కాకరకాయలు దాన్ని కలుపుకోవడం, ఇవన్నీ వ్యాఖ్యానించుకుని చివరికి ఆ సినిమా తీయడం ఏదో జరిగి దెబ్బతిన్నాక అప్పుడు ఎందుకు జరిగిందంటే పృథ్వీ ఖండమందందరని అది ఆ వేళ రిలీజ్ చేస్తానంటే వాడు అడ్డం పడ్డాడు, అందుకే జరిగింది. అది మారుతుంది. అంటే ఈ మొత్తం ఈ చేసిన పనంతా సరైందే, వాడెవడో విడుదలకు అడ్డుపడ్డమే కొంప మురిగింది అనమాట. అసలు నీ నిర్ణయమే తప్పు. పృథ్వీఖండమందు అందరు ఇంకా అక్కడి నుంచి ఎదురొచ్చిన వాళ్ళని దగ్గర నుంచి అందరినీ తిడతారండి. పైగా విచిత్రంగా మాడతారు. ఏ తండ్రో కొడుకును వద్దనని అనుకో, వ్యాపారం వద్దని, నువ్వు నేను పెట్టినప్పుడల్లా వద్దని ఏడుచో, నీ ఏడుపు వల్ల ఇలా అయింది. ఆయన ఏడుపు వల్ల ఇలా అవుతుందండి? నిజంగా ఆయన ఏడుపు, ఆయన మాట అంత గొప్పతైతే దాన్ని మీరు పాటించచ్చుగా? పాటించడు. పైగా ఆయన వద్దు అని అపశకునం మాటలు మాట్లాడావు, అందువల్ల ఇలా అయింది. అంటే ఇక్కడ వీడి ఓటమిని వీడు అంగీకరించడం ఇష్టం లేక తండ్రి మీద గెంటేస్తున్నాడు. నువ్వు 4 సార్లు అన్నం వల్ల ఇలా అయిందని. ఎంత చిత్రమైందండి జీవితం! ఎంత దారుణంగా మనల్ని మనమే మోసం చేసుకుంటామండి. అందుకని చివరిలో చెబుతున్నాడు సాగర ఘోష కవి, సముద్రం చెబుతోంది,
వ్యధలుగాక సుధల్వరించుని ధన వ్యామోహ సంపన్నులు. పల్లెటూరులో ఉన్న 10 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుని పాలు పెరుగు పొల్ల పిడక దేనికి లోటు లేకుండా హాయిగా కాలువలో స్నానం చేసి కాలువ దగ్గర నుంచి 2 బిందెలు నీళ్లు తెచ్చుకుని సుఖంగా ఇంట్లో కూర్చుని వంట చేసుకుని భార్యాభర్త తింటూ ఉంటే అయిపోయేదానికి వ్యవసాయంలో ఎప్పుడూ 6 నెలల మించి పని ఉండదు. 6 నెలలు విశ్రాంతి, పురాణాలు 4 చదువుకుని ఆధ్యాత్మిక జ్ఞానం పొంది హాయిగా మోక్ష మార్గంలో వెళ్లేదానికి ఎందుకు షేర్లు బిజినెస్లు, పల్లెటూరు పట్టణాలు రావడాలు, నగరాలు రావడాలు, ఏవోవో వ్యాపారాలు చేయడాలు, ఉన్న ఇళ్ళేమో పాడు పెట్టడం, నగరాల్లో ఏమో అద్దెకుండడం, ఏమి కర్మండి ఇది? ఇదే వ్యధలను గాక సుధల్వరించిన ధన వ్యామోహ సంపన్నులు. డబ్బు సంపాదించడం ఒకటే గొప్పదనం అనుకుని ఉన్న ఆస్తులు సరిపోక దాని విలువ కట్టడం కూడా తెలియక కొత్త విలువ సంపాదించాలి, బంధువుల్లో ఇంకా గొప్పలు చెప్పుకోవాలనే భావంతో ఎంతమంది జీవితాలను క్షవరం చేసేసుకుంటున్నామండి. అందరము గ్రహింతుమగాక. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువగా వాడదాం.